చేసుకుందాం. మత్తయి సువార్త 5వ అధ్యాయము 1 నేను రాలేదు, ఆకాశములో భూమి గతించిపోయిననే కానీ ధర్మశాస్త్రం అంతయు నెరవేరు వరకు దాని నుండి ఒక పుల్లైనను ఒక సున్నాయినను తప్పిపోదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. కాబట్టి ఈ ఆజ్ఞలలో మిగుల అల్పమైన ఒక దానినైనను మీరి మనుషులకు అలాగున చేయ బోధించు అనేవాడు వాడు పరలోక రాజ్యంలో మిగులు అల్పుడనబడును. అయితే వాటిని గైకొని బోధనలో శ్రేష్టమైనటువంటి సందేశాన్ని ప్రభు మనకి తెలియపరుస్తూ ఉన్నారు. దేవునికి స్తోత్రం కలుగుగాక. ఈ శ్రేష్టమైన సందేశాన్ని మనము జాగ్రత్తగా ఆలోచన చేస్తే, ఈ శ్రేష్టమైన వాక్యాన్ని మనము జాగ్రత్తగా మన దేవుని దాచుకుంటే, ఈ శ్రేష్టమైన వాక్యము ద్వారా మన జీవితాలు మార్చబడతాయి. ప్రియమైన బిడ్డలారా, దేవుని స్తోత్రం కలుగుగాక. హృదయాల్లో ఉన్నటువంటి కల్మషం తొలగిపోవాలంటే, మనస్సాక్షిగా ఉన్నటువంటి కల్మషం తొలగిపోవాలంటే ప్రభు చెప్పే ప్రతి మాటను మనము జాగ్రత్తగా గైకొనాలి. దేవునికి స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. ధర్మశాస్త్రములను ప్రవక్తల వచనములను